నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో అలైబలై ఉత్సాహంగా సాగింది। ఈ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మిజోరాం గవర్నర్ హరిబాబు, బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి విద్యాసాగర్ రావు, మాజీ మంత్రి విజయరామరావు ఇంకా పలువురు ప్రముఖులు హాజరయ్యారు। వెలుగులోకి తీసుకొచ్చి మన మధ్యలో ఎన్ని వైషమ్యాలు ఉన్నప్పటికీ వైరుధ్యాలు ఉన్నప్పటికీ దసరా పండుగ పేరు మీద ఈ తెలంగాణలో అలై బలై ఏ రకమైన కలియక రాజకీయాలకు కులాలకు మతాలకు అతీతంగా ఒక వేదికగా మారిందంటే దత్తాత్రేయ గారు ఒక చక్కటి ఈ యొక్క వేదికను పరిచయం చేశారు। ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రధానమైనటువంటి భూమిక పోషించిందంటే అతిశయోక్తి కాదు। మనకున్నటువంటి ఈ తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతి, మనకున్న కళాకారుల విన్యాసాలు మొత్తం ఇవాళ దేశం మొత్తం చాటి చెప్పే రీతిలో ఈ వేదిక ద్వారా పరిచయం జరిగింది। తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులకు ఒక వేదికగా మారింది। అనేకపరమైనటువంటి సిద్ధాంత రాద్ధాంతాలు ఉన్నప్పటికీ ఈ వేదిక ఒకటి చేసింది। కాబట్టి తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది కాబట్టి మన సంస్కృతిని, మన సాంప్రదాయాలను, మన అలవాట్లను, అభిరుచులను ఇంకా మరి మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ ఆశీస్సులతో అద్భుతంగా ఈ యొక్క అలైబలై కార్యక్రమం నిర్వహించుకుంటాం। ముఖ్యంగా తెలంగాణ సాంప్రదాయాలను, తెలంగాణ కళలను, మన గ్రామీణ ఆచారాలను, మన యొక్క మరి పండుగ సంబంధించినటువంటి ప్రాధాన్యతలను మరి తెలుసుకుంటూ నెమరు వేసుకుంటూ మరి ఈ యొక్క తెలంగాణ మరి వంట రుచులను కూడా ఈరోజు ప్రత్యేకంగా ఆస్వాదించేటువంటి కార్యక్రమం మనకందరికీ దత్తాత్రేయ గారు గత 17 సంవత్సరాలుగా కల్పించారు। ఈ సందర్భంగా నేను వచ్చినటువంటి పెద్దలందరికీ మరి బయటి రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రధానికం తరఫున స్వాగతం పలుకుతా ఉన్నాను। ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రముఖులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। అనేక మంది పెద్దలు వచ్చారు, అందరి యొక్క మార్గదర్శనం మనకు ఉంటుంది కాబట్టి మరొకసారి నా తరఫున కూడా మీ అందరికీ ఈ విజయదశమి పర్వదినాన దసరా పండుగ సంబంధించినటువంటి ఆర్థికమైనటువంటి శుభాకాంక్షలు మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ